వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈరోజు మావోయిస్టులకు సంబంధించి ఒక నిన్న లెటర్ విడుదల చేసిర్రు, మీడియాకు నిన్న చేరింది. దానికి సంబంధించి మొత్తంగా సమగ్రంగా మేమంతా లొంగిపోతాం, ఏ రాష్ట్రంలో లొంగిపోవడానికి అవకాశాలు కల్పిస్తారో ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా లొంగిపోతాం అనేటువంటిది నిన్న వాళ్ళు బయటికి ఒక లెటర్ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిర్రు. అసలు ఏముంది, ఏం చేయబోతున్నారు అసలు మావోయిస్టులు? జనవరి 1న లొంగిపోతాం అంటున్నారు. జనవరి 1న ఆయుధాలతో లొంగిపోతాం. సాయుధ పోరు ఈ సిచ్యుయేషన్కి తగ్గట్టుగా లేదు. మావోయిస్టు హిడ్మా మరణంతో బలహీనపడినాం. మల్లొదుల వేణుగోపాల్ ఆశన్న వాళ్ళు లొంగిపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు, అంటే లొంగుబాటులను ప్రోత్సహించినట్టు అయింది. సో ఇట్లాంటి పరిస్థితులలో ఒకవైపు లొంగుబాటులు, ఒకవైపు కోవర్ట్ ఆపరేషన్లు, ఒకవైపు అగ్రనేతల మరణాలు, మావోయిజం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి అంటే ఒక్కొక్కరు లొంగిపోవడం కాదు, ఒక్కొక్కరు ఎన్కౌంటర్లు చనిపోవడం కాదు, అందరం కలిసి సామూహికంగా ఒక నిర్ణయానికి వస్తాం. కాబట్టి జనవరి 1న మేము అవకాశం ఇస్తే లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది ఒక లేఖ బయటికి వచ్చింది. దానికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ అంతా మొత్తం ఒకసారి చదువుకుందాం మనం. రైట్, ఈనాడు పేపర్ తీసుకుందాం. ముందుగా ఈనాడులో వచ్చినటువంటి వార్త, ఆయుధాలు వదిలేద్దాం, జనవరి 1న ఆచరణ. అంటే జనవరి 1 నుండి ఆచరణ. మావోయిస్ట్ పార్టీ ఎంఎంసి ఎస్జెడ్సి ప్రతినిధి అనంత్ పిలుపిచ్చిండు నిన్న. సాయుధ పోరాటానికి ప్రస్తుత పరిస్థితులు అనువుగా లేవని స్పష్టత. అంటే టెక్నాలజీ పెరిగింది, జియోగ్రఫీల ద్వారా, శాటిలైట్ ద్వారా, డ్రోన్ల ద్వారా మావోయిస్టుల సమాచారాన్ని ఒకవైపు సేకరించే ప్రయత్నం చేస్తుంటే లొంగిపోయినటువంటి మావోయిస్టులతో కోవర్ట్గా మారి అగ్రనేతల సమాచారం పోలీసులకు తెలుస్తుంది. ఇట్లా అనేక రకాల అననుకూల పరిస్థితులు ఉన్నాయి. మావోయిస్టులకు అనుకూలంగా పరిస్థితులు లేవు. ఒకప్పుడు ఈ సాయుధ పోరుకు వాతావరణం అంతా అనుకూలంగా ఉండే, టెక్నాలజీ, ఫోన్లు, సిగ్నల్, ట్రేసింగ్ ఇవన్నీ లేనప్పుడు. సో ఇప్పుడు అంతా టెక్నాలజీ మారింది కాబట్టి సాయుధ పోరుకు అనుకూలంగా లేవు. ఒకవైపు ఫోకస్ టెర్రరిజం మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి భారతదేశ యంత్రాంగం అంతా కూడా, భారత ప్రభుత్వం కూడా ఒకవైపు టెర్రరిజాన్ని వదిలేసి మావోయిస్టులను ఏరివేయడం కోసం పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. ఎందుకంటే టెర్రరిజం తోటి ఎక్కడ ఏదైనా 20-30 మంది 40 మంది ఇట్లా చనిపోతూనే ఉన్నారు దాడులలో. జమ్మూ కాశ్మీర్ దాడులలో కావచ్చు, ఎక్కడైనా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా మనం మొన్న చూసినాం. సో ఇట్లా టెర్రరిజం, మావోయిజం కంటే టెర్రరిజమే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఎక్కువ ప్రాణ నష్టం ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ బాంబులు పేలుతాయో, ఏ సామాన్యుడు చనిపోతాడో, ఎవరు చనిపోతారో, ఎంత ఆస్తి నష్టం, ఎంత ప్రాణ నష్టం వస్తుందో ఎవరికి అర్థం కాదు. మావోయిస్టుల వల్ల సామాన్య పౌరులకి ఎలాంటి ఇబ్బంది లేదు. సో టెర్రరిజం మీద పెట్టాల్సినటువంటి ఫోకస్ మావోయిజం మీద పెట్టారు. ఎందుకు అని క్వశ్చన్ మార్క్ మనకు వచ్చినప్పుడు, మావోయిస్టులు అడవులలో ఉంటారు, ఆదివాసులు అడవులలో ఉంటారు. ఆ అడవులలో ఉండేటువంటి సహజ సంపదంతా దోసుకుపోవడానికి, ఆదాని అంబానికి కట్టబెట్టడానికి మోడీ, అమిత్ షా గీసిన స్కెచ్లో భాగమే ఆపరేషన్ కగార్. ఆ అడవులలోని సహజ సంపదను దోసుకుపోవాలంటే, అక్కడ నుండి తీసుకుపోవాలంటే మావోయిస్టులకు అక్కడ గిరిజనులను ఖాళీ చేయించాలి. గిరిజనులు ఊరికనే ఖాళీ చేస్తారా? లేదు. మావోయిస్టుల అండ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ గైడెన్స్లో నడుస్తారు. కాబట్టి ముందుగా మావోయిస్టులను ఏరివేయాలి, లొంగిపోమని చెప్పాలి. మావోయిస్టులు అయిపోయిన తర్వాత ఈ గిరిజన గ్రామాలను అక్కడ నుంచి ఖాళీ చేపిస్తారు. అప్పుడు అడవులంతా వాళ్ళ చేతికి వచ్చేస్తాయి. సో ఇది స్కెచ్ అన్నట్టు. కాబట్టి టెర్రరిజం మీద పెట్టాల్సినటువంటి ఫోకస్ అంతా కూడా మావోయిజం మీద పెట్టిరు. మరి వాస్తవంగా మనం బేరీజ్ వేసుకున్నప్పుడు మావోయిజం దేశానికి అత్యంత ప్రమాదకరమా, టెర్రరిజం అత్యంత ప్రమాదకరమా? సామాన్య జనులకు మావోయిజంతో నష్టం ఉందా, టెర్రరిజంతో నష్టం ఉందా అనేది చూస్తే మావోయిజం కంటే టెర్రరిజమే చాలా ప్రమాదకరమైంది. మావోయిజం కంటే టెర్రరిజమే జనాలకు, సామాన్య జనాలకు నష్టం చేస్తుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం మొత్తం చదివి. రైట్, మావోయిస్టు పార్టీ నుంచి మరో కీలక ప్రకటన వెలువడింది. సాయుధ పోరాటాన్ని కొనసాగించేందుకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవని, అందుకే వచ్చే ఏడాది జనవరి 1న ఆయుధాలు వదిలేద్దామని మావోయిస్టు పార్టీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ఎంఎంసి అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,
ఛత్తీస్గఢ్. ఈ 3 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే అడవులన్నీ కూడా ఎంఎంసి జోన్ అని పిలువబడతాయి. సో ఎస్జెడ్సి ప్రతినిధి అనంత్ పేరిట శుక్రవారం అంటే నిన్న ఒక లెటర్ బయటకు వచ్చింది. సహచరులు గతంలో సాయుధ పోరాటం తమ ఉద్యమానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని, నేడు అవే ఆయుధాలు తమని ప్రజల దగ్గరికి వెళ్ళనీయడం లేదని పేర్కొన్నారు. ఒకప్పుడు వాస్తవమే, తుపాకులు మావోయిస్టుల దగ్గర ఉంటే పోలీసుల కన్నా న్యాయస్థానాల కన్నా స్పీడ్గా గ్రామాల్లో ఉండేటువంటి సామాన్య జనానికి అండగా ఉంటూ న్యాయం చేసేది. దొరలు పెత్తందారులు వీళ్ళు ఎవరైనా పేదలను పీక్కు తింటుంటే వాళ్ళను అక్కడికక్కడే ప్రజాకోర్టులో శిక్షించి కాలో తీసేసి అవసరమైతే చంపేసి ఈయన చూసి నేర్చుకోండి, ఈయనలాగానే మిగతా వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పేవాళ్ళు. అంటే ఒకప్పుడు అవి రక్షణగా నిలిచినాయి, వీటిని చూసి భయపడ్డరు, వాటిని చూసి న్యాయం చేయగలిగారు. అవే ఆయుధాలు ఈ కాలంలో ప్రజలకు దూరం అవుతున్నాయి. ఆయుధాలు ఉంటే జనాల దగ్గర రానివ్వడంలే, జనాల దగ్గర రానివ్వడం, వాళ్ళకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా మొత్తం మీద ఆయుధమే ఒకప్పుడు ప్రజలకు దగ్గర చేసింది. ఆ ఆయుధమే ఇప్పుడు ప్రజలకు దూరం చేస్తున్నటువంటిది మావోయిస్టు పార్టీ గ్రహించింది. చూడొచ్చు ఇక్కడ, నేడు అవే ఆయుధాలు తమని ప్రజల దగ్గరికి వెళ్ళనీయడం లేదని పేర్కొన్నారు. ఆయుధాలు ఒక సాధనం మాత్రమేనని, అవి విప్లవం మొత్తాన్ని నిర్వచించవని పేర్కొన్నారు. ఇప్పుడు సంస్థను కాపాడుకోవడమే ముఖ్యమని స్పష్టం చేశారు. అనంత్ పేరిట ప్రకటనతో పాటు 12.36 నిమిషాల నిడివితో ఆడియో సందేశం కూడా విడుదలైంది. అందులోని వివరాల మేరకు ప్రపంచంలో దేశంలో మారుతున్న పరిస్థితుల్ని పరిశీలించిన అనంతరం మా పార్టీ తాత్కాలికంగా సాయుధ పోరాటాన్ని నిలిపివేసి, ఇది 6వ పేజీలో ఇచ్చారు, ఒకసారి చదువుతాం. 6వ పేజీ, నిలిపివేసి ప్రధాన స్రవంతిలోకి వచ్చి ప్రజల్లో పనిచేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోను దాదా, కేంద్ర కమిటీ సభ్యులు సతీష్ దాదా, చంద్రనతో పాటు మరెందరో ఆయుధాలు వదిలారు. ఇది లొంగిపోవడం కాదు, దీన్ని పునర్మార్గం అని పిలవాలని కోరుతున్నాం. ఆయుధాలని వదిలేయడం అంటే విప్లవానికి ప్రజలకు ద్రోహం కాదు. సోను చేసిన 23 పేజీల విశ్లేషణాత్మక విజ్ఞప్తిని నేను చదివాను. మనం పోరాటం ఆపడం లేదు, ఆయుధాలతో కాకుండా ప్రజల సమస్యలను మరో విధంగా ముందుకు తీసుకెళ్దాం. మనం ఇప్పటికే ఎంతో మంది సహచరులని కోల్పోయాం, ఇక ఎవరిని కోల్పోవాలని కోరుకోవడం లేదు. కొన్నేళ్లుగా లెఫ్ట్ పంద సాహసవాద ధోరణి పార్టీలో ఆధిపత్యం చెలాయించింది. దాని ఫలితమే ఇప్పుడు ఎదుర్కొంటోంది. పార్టీ సభ్యులు ఇప్పుడు ఎక్కడున్నా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనే నిర్ణయానికి వెంటనే రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చలకు వాదోపవాదాలకు మన దగ్గర సమయం లేదు. ముందుగా మనమంతా బతికి ఉండాలి. సంప్రదింపులకు నేను బౌఫెంగ్ ఓపెన్ ఫ్రీక్వెన్సీ 435.715 విడుదల చేస్తున్నాను. ఇప్పటి నుంచి 2026 జనవరి 1 వరకు రోజు ఉదయం 11 గంటల నుండి 11:15 గంటల వరకు అక్కడ సమావేశం అవ్వచ్చు. సంప్రదింపుల అనంతరం జనవరి 1న ఆయుధాలని వదిలేందుకు సిద్ధం కావాలని అనంత్ విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద మావోయిస్టు పందా మారబోతుందా? మావోయిస్టులు ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా? ఆయుధాలు వదిలేస్తున్నాం అని చెబుతున్నారు. మరి ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతులకు వచ్చిన తర్వాత మావోయిస్టు పార్టీ ఒక పార్టీగా రూపాంతరం చెందబోతుందా అంటే అవుననేటువంటి సమాధానం వినబడుతుంది. లొంగిపోయినటువంటి మావోయిస్టులు, అగ్రనేతలు వీళ్ళంతా కూడా మళ్ళీ ఒక పార్టీని పునర్నిర్మించి ఆ పార్టీ ఆధ్వర్యంలో పేదల కోసం, గిరిజనుల కోసం, సామాన్య ప్రజల కోసం కొట్లాడాలనే ఆలోచన వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. మొత్తం మీద అడవులలోనే తుపాకులతో, ఆయుధాలతో ఉంటే ప్రాణాలతో మిగిలి ఉండము అనేటువంటి ఆలోచన వాళ్ళను వచ్చింది. కాబట్టి ఏదైనా ప్రజల కోసం కొట్లాడాలంటే ప్రాణాలతో ఉండాలి. ఆ ప్రాణాలతో లేనప్పుడు ప్రజల కోసం కూడా కొట్లాడలేము. కాబట్టి అడవులలో ఆయుధాలతో ఉంటే చనిపోవడం కన్నా జనంలోకి పోయి సమస్యల కోసం కొట్లాడడం అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట. మొత్తం మీద మావోయిస్టులు ఆయుధాలని విడిచిపెట్టాలనే ఈ సమగ్ర నిర్ణయం అంటే మరి ఇది వ్యక్తిగతంగా ఆయన రాసిండా లేదా పోలీసులు దాన్ని రాసిర్రా ఏం అర్థం కానటువంటి పరిస్థితి. ఒకవేళ ఆయుధాలను వదిలిపెట్టి రావాలనుకున్నప్పుడు అది మనం స్వాగతించవచ్చు. సో చాలామంది స్వాగతిస్తున్నారు అందరూ కూడా. అంటే అడవులలో ఉండేటువంటి సాయుధ పోరాటంలో ఇన్ని రోజులు అజ్ఞాత జీవితంలో గడిపినటువంటి చాలా మంది మావోయిస్టు అగ్రనేతల కానుండి కింది క్యాడర్ స్థాయి వరకు అందరూ కూడా జనజీవన స్రవంతులకు వచ్చి ఒక పార్టీగా నిర్మాణం రూపాంతరం చెందితే కొంత పేదలకు ఉపయోగం జరుగుతుందేమో అనేటువంటిది చూస్తున్నాం. అయితే మరి అడవులో సాయుధ పోరాటంలో ఉండి కొట్లాడినంత కసిగా జనంలోకి వచ్చి కొట్లాడతారా?
అక్కడ అదే ఒక్కటే లక్ష్యం ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక ఈ డబ్బులు అవి ఇవన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి అక్కడ ఉన్నంత మైండ్, అక్కడ ఉన్నంత ఫోకస్ ఇక్కడ జనాల్లోకి వచ్చినాక అంత ఫోకస్ ఉంటుందా ఉండదా అనేటువంటి చూడాలి. ఇది లెటర్ రావడానికి మరి నిజంగా మావోయిస్టులు అనంత్ పేరిటన లేఖలు విడుదల చేసిర్రా, లేదంటే పోలీసులు ఈ మావోయిస్టుల అగ్రనేతల్ని వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల్ని లేదా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం పోలీసులే ఈ లెటర్ని రాసిర్రా అనేటువంటిది స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. మరి ఈ మధ్యన లెటర్లు వస్తుంటే అవి ఫేక్ లెటర్లా, పోలీసులు రాసిర్రా మావోయిస్టులు రాసిర్రా తెలియలేనటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఏదేమైనా జనవరి 1న లొంగిపోతామని మావోయిస్టులు చెబుతున్నారు. జనవరి 1 తారీఖు మరి దాన్ని ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లొంగిపోవడానికి అవకాశాలు ఉంటాయో ఆ రాష్ట్రంలో మేము లొంగిపోతామంటారు. అంటే హిడ్మాకు సంబంధించినటువంటి ఇక్కడ ఒక ఘటన మనకు గుర్తుకొస్తుంది. లొంగిపోవడానికి అప్పుడు తెలంగాణ రాష్ట్రం అవకాశం ఇస్తామని తెలంగాణకు వస్తున్న తరుణంలో తెలంగాణ పోలీసుల నుండి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ ఎట్లాంటి లొంగిపోయేందుకు అవకాశాలు కల్పించకపోతే, ఇక్కడ తలదాసుకోలో తెలియకపోతే మళ్ళీ ఆయన ఆ హిడ్మా వెళ్తున్న క్రమంలో చనిపోయినటువంటి ఒక వాదన కూడా వచ్చింది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ అంటే పిలుస్తున్నారు, లొంగిపోమని చెప్తున్నారు, లొంగిపోయేటోళ్ళని వాళ్ళకి అనుగుణంగా ఉండేటోళ్ళు లొంగిపోనిస్తున్నారు, మిగతా వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నారు అనేటువంటి ఆ చర్చ కూడా కొనసాగుతుంది. ఏదేమైనా మావోయిస్టులు లొంగిపోతామని చెప్పినప్పటికీ ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలి. ఈ మావోయిస్టుల నుండి ఎన్కౌంటర్లో ఆపేసారు, వాళ్ళ నుండి కాల్పుల విరమణ ప్రకటించారు. కాబట్టి ఇక్కడ నుండి కూడా ప్రభుత్వం నుండి బలగాల నుండి పోలీసు బలగాల నుండి కూడా ఆ రకంగా ప్రయత్నం చేసి వాళ్ళు లొంగిపోవడానికి అవకాశం ఇస్తే వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవడానికి చాలా ఉపయోగం ఉంటుంది. ఇది మనకు మావోయిస్టులకు సంబంధించినటువంటి వార్త.